కరివేపాకు నిలవ పచ్చడి చేశాను. మా పాపకి ఈ పచ్చడి అంటే చాలా ఇష్టము. హాస్టల్‌కి పట్టుకెళ్తుందని ఈ పచ్చడి చేశాను. చాలా బాగుంటుంది. ఈజీగా కూడా చేసుకోవచ్చు. ముందుగా పులుపుకి సరిపడా చింతపండుని కడిగి నానబెట్టుకోవాలి. చిన్న అల్లం ముక్కని పైన తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. సుమారు ఈ కరివేపాకు 5-6 పిడికిలు ఉంటుంది. కరివేపాకును శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా తుడుచుకున్నాక ఆయిల్లో క్రిస్పీగా వేయించుకోవాలి. కరివేపాకులో ఉన్న చెమ్మంతా పోయి క్రిస్పీగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. కరివేపాకు వేయించుకున్న ఆయిల్లోనే కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక తీసి పక్కన పెట్టుకోవాలి. వేరొక కడాయిలో ఆయిల్ ఏమీ వేయకుండా 1 స్పూన్ మెంతులు వేసి ఎర్రగా వేయించుకుని 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని దోరగా వేయించుకున్నాక ఇవి పూర్తిగా చల్లారనిచ్చి పౌడర్ చేసుకోవాలి. మిక్సీ జార్ లో 2 వెల్లుల్లిపాయ రేకులు, వేయించుకున్న కరివేపాకు, అల్లం ముక్కలు, నానబెట్టుకున్న చింతపండు నానబెట్టుకున్న నీళ్లను కొద్దిగా వేసుకుంటూ ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మిక్సీ పట్టుకున్న పేస్ట్ లో మీరు తినే కారాన్ని బట్టి కారం, రుచికి సరిపడా ఉప్పు, వేయించి పొడి చేసుకున్న పొడిని వేసి కరివేపాకు ఫ్లేవర్ ని బ్యాలెన్స్ చేయడానికి చక్కెరని గాని బెల్లాన్ని గాని వేసేసుకుని ఈ మిశ్రమాలు బాగా కలిసేంత వరకు బాగా కలుపుకున్నాక రుచి చూసుకుని ఉప్పు కారాలను అడ్జస్ట్ చేసుకున్నాక కరివేపాకు అల్లం ముక్కలు వేయించుకున్న కడాయిలో మరి కొంచెం నూనె వేసి నూనె హీట్ అయిన తర్వాత కలిపి పెట్టుకున్న పచ్చడిని వేసేసి మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మధ్యలో కలుపుకుంటూ పచ్చడిలో ఉన్న తేమ పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్నారంటే పచ్చడి ఎక్కువ కాలం నిలవ ఉంటుంది. ఎంజాయ్.